మరలా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ విధంగా తొలి రోజైతే మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ జిల్లాలో అత్యధికంగా అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏ విధంగా అయితే హెచ్చరించిందో అదే విధంగా ప్రస్తుతం భారీ వర్షాలు కోనసీమ జిల్లాలో అయితే మాత్రం కుదిపేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కాకినాడ జిల్లాలో కురవగా ఉదయం నుంచి వేకువజాము నుంచి కూడా కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంత పల్లపు ప్రాంతాలు జలమయం అవడమే కాదు, ముఖ్యంగా వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల ముందే దాదాపు 3 రోజులు భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా 3 రోజులు వర్షాలు కురిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆ 3 రోజులు ముగిసిన అనంతరం మరలా 5 రోజులు ఒక తుఫాన్ అయితే మాత్రం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ సంబంధించి తెలంగాణ వాతావరణ శాఖ కూడా అదే తెలియజేసింది. ఈ విధంగా 5 రోజుల పాటు నేటి నుంచి కురిసే దానిలో భాగంగా వర్షాలు అయితే మాత్రం భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాకి ఎఫెక్ట్ ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఏదైతే ఎలా అధికారులు తెలియజేశారో అదేవిధంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పూర్తిగా పల్లపు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. కోనసీమ జిల్లాకు సంబంధించి గోదావరికి నీరు అంతకంతా పెరుగుతూ వస్తుంది. దేవిపట్నం మండలం సమీప ప్రాంతంలో ఉన్న గండిపోచమ్మ ఆలయం కావచ్చు, అక్కడ ఉన్న పరివాహక ప్రాంతాలు కావచ్చు, పూర్తిగా జల దిగ్బంధంలో నీటి ప్రవాహం అయితే మాత్రం అత్యధికంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విఆర్పురం కావచ్చు, ఇటు కోనవరం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో అవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు కూడా కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా చిన్నపాటి వర్షం కురిసినా సరే ఈ జలాశయాలన్నీ కూడా నీరు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇలాంటి భారీ వర్షాల నేపథ్యంలో కోనసీమకు సంబంధించి కోనసీమతో పాటు ఏదైతే తూర్పు ఏజెన్సీ ఉందో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో మనకి శబరి నది కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా పొంగి ప్రవహిస్తుంటాయి. అలా ఆ శబరి నది వంటి నదులకు ఎక్కువగా నీరు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న విలేజ్లు గ్రామాలకు రాకపోకలు అనేవి స్తంభించిపోతూ ఉంటాయి. ఎందుకంటే రహదారి పైన నీరు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంటాయి. ప్రస్తుతం వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అయితే దాదాపు 2 రోజుల నుంచి 5 రోజులు అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలంటూ కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో సముద్రం ఏ రకంగా పోటెత్తుతుందో తెలియదు, అంచనా వేయలేం కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులు దూరంగా ఉండాలంటూ కూడా కాకినాడకు సంబంధించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో మత్స్యకార ప్రాంతాలైన ఇటు ఉప్పాడ బీచ్ తీరం, సముద్ర తీరం కావచ్చు, లేదంటే పెరుమలపురం కావచ్చు, దానవాయిపేట, అద్దరిపేట, ఇలా దాదాపు కోనపాపేట సముద్ర తీర ప్రాంతంలో ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా పర్యటించి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా నేటి నుంచి మరొక 5 రోజులు వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పొలాల్లోకి, వరి పొలాల్లోకి నీరు చేరిన పరిస్థితి నెలకొంది. వరి నాట్లు ఎందుకు పనిచేయని పరిస్థితి నెలకొంది అని గ్యాప్ ఇచ్చేలోపే మరలా వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అయితే మాత్రం లబోదిబోమంటున్నారు. మరోపక్క తాండవా జలాశయానికి సంబంధించి దాదాపు ఒక 4 రోజుల కిందటే నీరు విడుదల చేశారు. ఎందుకంటే జలాశయంకు దాదాపుగా నీరు నిండుకుండలా చేరిన పరిస్థితి నెలకొంది. కాబట్టి రైతులకు పూర్తిగా సాగునీరు అందించేందుకు తాండవా కావచ్చు, మరోపక్క అన్నవరం సంబంధించిన పంపా రిజర్వాయర్లో నీరు కూడా విడుదల చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక పక్క ఆ జలాశయాల్లో నీరు పొంగి ప్రవహించడం, అవి పొలాలకు చేరడం, ఇలాంటి తరుణంలోనే వర్షాలు అధికంగా కారణంతో ఈ నీరంతా కూడా చేరడంతో కాస్త రైతులకైతే మాత్రం ఇబ్బంది పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని వంటి అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో అయితే మాత్రం రోడ్లపై నీరు పొంగి ప్రవహించడంతో ఒక చెరువుల మాదిరిగా నీరంతా కూడా విజయవాడ కావచ్చు, రాజధాని వంటి ప్రాంతాల్లో అయితే మాత్రం నీరు ఎక్కువగా రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వీకెండ్ సెలవు దినం ఆదివారం కావడంతో పెద్ద ఇబ్బంది లేని పరిస్థితి మొత్తం. అయితే రేపు మరలా స్కూల్ తెరిచే అవకాశం ఉంది కాబట్టి ఎలా ఉంటుంది వాతావరణం అన్నది చెప్పలేం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ దాదాపు 2 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.